ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు. బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు. చెమటా చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది. కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మట్టి సోపతిగాడ జోడెడ్ల జతగాడ, మండు టెండల నీడ అర్తి అప్పుల జాడ, పూనాసవను కూడా యాసంగి చలికాడ, పసిరి మొక్కలు వాడ నింగికెదురు చూడా. నీ జీవిత చూసారుగా, అంటే రైతు ఎంతో కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని మిల్లుకి అంటే సావుకారికి తోలి ముందర రాశులు చేసి దాన్ని పూజ చేసి ధాన్యం పడతారు. కానీ ఇవి తెలియని మూర్ఖులు కొంతమంది మధ్య రకంగా మతాలు మారిపోయి హిందువులు ప్రసాదాలే ముట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు చాలా మంది. నిజమైన క్రిస్టియన్ అయితే మాతో పాటు చాలా మంది పనిచేస్తారు, అసలు ఎవరో కూడా అబ్జెక్షన్ పెట్టరు, అడిగి మరీ తింటారు వాళ్ళు. కానీ మధ్య రకంగా మాట్లాడి మాత్రం ఏంటో మరి ఈ జాడ్యం మనకు అర్థమవుతుంది. కానీ మరి దీన్ని ఏమంటారు? ఏ రైతన్నా సరే చేతికి పంట వచ్చినప్పుడు పూజ చేసి మన ధాన్యం పట్టుబడి పడుతున్నారు. అంటే ఇది ఒక పూజ చేసింది ప్రసాదంతో సమానం. కానీ ఈ మూర్ఖులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎందుకు ఇలా వేరువేరుగా చూస్తారో అర్థం కావట్లేదు. ఇది మరి వాళ్ళకే తెలియాలి.